గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః, వరలక్ష్మీదేవ్యే నమో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం పూజారులు దొరకకపోయినా కూడా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని మన ఇంట్లో శాస్త్రోక్తంగా ఏ రకంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుని మన ఇంట్లో వ్రతాన్ని చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే సాధారణంగా ప్రతి స్త్రీకి కూడా ముఖ్యమైన కోరిక ఏమిటి అంటే కనుక సౌభాగ్యము, అలాగే దీర్ఘ సౌమంగళ్యత్వము. ఎందుకంటే స్త్రీకి సౌభాగ్యం ఉంటేనే, దీర్ఘ సౌమంగళ్యత్వం ఉంటేనే, అంటే భర్త ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే ఆరోగ్యమైన, ఆనందమన్న, ధనమైన, సంతానమైన అన్నీ కూడా భర్త ఆరోగ్యాన్ని బట్టి, భర్త దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని బట్టే స్త్రీకి అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే కనుక వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి అమ్మవారు. అందుకనే సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇన్ని కోట్ల మంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే అందరికీ బ్రాహ్మణులు దొరకాలి అంటే చాలా కష్టం. అందులోనూ ప్రస్తుత కాలంలో ఇతర రాష్ట్రాలలోనూ ఇతర దేశాలలోనూ కూడా మన తెలుగువారు, మన హైందవ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. మరి వాళ్ళకి పూజారులు దొరకక ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఈరోజు పూజారి దొరకటం లేదో, లేదా విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో ఉండి వ్రతం చేసుకోవడానికి పూజారులు దొరకక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ చిన్న ముఖ్య గమనిక ఏమిటి అంటే కనుక ప్రేక్షకులకి ముఖ్యంగా ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా బ్రహ్మ లేనటువంటి వ్రతం పనిచేయదు అని. కాబట్టి మీకు కనుక బ్రాహ్మలు దొరికితే ఖచ్చితంగా బ్రాహ్మలు పిలిచే వ్రతాన్ని చేయించుకోండి. ఎందుకంటే బ్రహ్మ లేని పూజ పనికిరాదు. ఎవరికైతే బ్రాహ్మలు దొరకరో, ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూసి వ్రతాన్ని చేసుకోండి అని ముఖ్యంగా తెలియజేస్తూ, అలాగే వ్రతం అంతా పూర్తయిన తర్వాత ఈ వ్రతానికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరు బియ్యము, అలాగే కొంచెం దక్షిణ తాంబూలాలు కూడా మీకు దగ్గరలో ఏదైనా బ్రాహ్మలున్నా లేదా ఆలయంలో పూజారులున్నా, అర్చకులున్నా వాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోండి. ఈ రకంగా ఈ వ్రతాన్ని చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందర సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో మనం లేవక్కలేదు. కాబట్టి పూజా సామాగ్రి ఏం కావాలనేటటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకుని తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రిని ముందరగా సిద్ధం చేసుకున్నట్లయితే మన మధ్యలో లేవక్కలేదు. కాబట్టి వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి ముందుగా పూజా సామాగ్రిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరలక్ష్మీ వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ముందుగా అమ్మవారి యొక్క మందిరంలో కానీ, అమ్మవారి యొక్క సింహాసనం మీద కానీ ఇలాగా లక్ష్మీదేవి యొక్క, వరలక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఒకటి పెట్టుకోండి. ఆ చిత్రపటానికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. ఇలాంటి పూలమాల ఏదైనా వేయండి. అలాగే ఇలాంటి కలశని ఏర్పాటు చేసుకోండి. వెండిదైనా పర్వాలేదు, రాగిదైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదు. ఇలాంటి కలశ మీద కొంచెం నీళ్లు పోయింది. అందులో ఇలాంటి మామిడి కొమ్మ ఒకటి ఏర్పాటు చేసుకోండి. అలాగే ఒక కొబ్బరికాయ ఏర్పాటు చేసుకుని దాని మీద జాకెట్ ముక్కని ఈ రకంగా తయారు చేసుకుని కలశం మీద పెట్టుకుని ఇలాంటి గాజులు పెట్టుకోండి. ఈ రకంగా కలశను తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధనని ఈ రకంగా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి. విఘ్నేశ్వర పూజకి ఒక పళ్ళెల్లో బియ్యం తీసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఈ పంచపాత్రలో నీళ్ళు ఆచమనం చేసినటువంటి నీళ్లు పూజకి పనిచేయవు. కాబట్టి పూజకి ప్రత్యేకంగా మళ్ళీ ఇలాంటి ఒక కలశ లేదా ఒక చెంబుని ఏర్పాటు చేసుకోండి. ఈ నీళ్లతోటే దేవుడి మీద నీళ్లు చల్లడం కానీ, నైవేద్యం పెట్టడం కానీ చేయాలన్నమాట. ఆ తర్వాత పూజకి పుష్పాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాంటి పుష్పాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. పత్రులు లాంటివి ఏమైనా ఉంటే కూడా సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు అక్షతలు కలుపుకోండి ఆవు నేతితోటి. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజలో నైవేద్యానికి బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే తమలపాకులు సిద్ధం చేసుకోండి. ఈ రకంగా ఒక 4 పోక చెక్కలు పెట్టుకోండి. అలాగే ఓ 4 చిల్లర రూపాయలు పెట్టుకోండి. అలాగే ఈ తోరాలు ఈ రకంగా కట్టుకుని సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన వెలిగించడానికి అగ్గిపెట్టె సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. అగరవత్తులు ఒక 4 సిద్ధం చేసుకోండి. అగరవత్తులు గుచ్చడానికి కూడా ఇలాంటిది పెట్టుకోండి. ఒక గంట వాయించడానికి సిద్ధం చేసుకోండి. హారతి ఇచ్చుకునేది సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టేటటువంటిది, కొబ్బరికాయ నీళ్లు పట్టడానికి ఇలాంటి గిన్నె కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి పెట్టడానికి చీర, రవికే
మీరు ఏదైనా ఆభరణాలు చేయించుకుంటే అలాంటి ఆభరణాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఇలాంటి పళ్ళు లాంటివి కూడా సిద్ధం చేసుకోండి. అలాగే పిండి వంటలు, ముఖ్యంగా ఇక్కడ చిత్రాన్నాన్ని పెట్టాము మేము. ఇలాగే మీరు గారెలు కానీ, బూరులు కానీ, పరమాన్నం కానీ, పాయసం కానీ, ఇలా మీ ఇష్టం వచ్చినటువంటి ఏవైతే మీరు పిండి వంటలు వండుకుంటారో ఆ పిండి వంటలన్నీ కూడా సిద్ధం చేసుకోండి. వీటన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క రూపు కాబట్టి ఇలాంటి రూపును కూడా సిద్ధం చేసుకుని దానికి ముందుగానే పసుపు తాడు కట్టేసి సిద్ధం చేసి పెట్టుకోండి. రూపును దేవతా పూజలో పెట్టుకోవడానికి. విఘ్నేశ్వర పూజలో వేయడానికి ఇలాగ పత్తితోటి యజ్ఞోపవేతాన్ని తయారు చేసుకోండి. అలాగే ఈ రకంగా వస్త్రాన్ని తయారు చేసుకోండి. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాన్ని ఈ రకంగా గ్లాసులో సిద్ధం చేసుకోండి. ఈ రకంగా మీరు పూజా సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో లేవవలసిన అవసరం లేకుండా పూజ ప్రశాంతంగా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీపారాధన చేసి తర్వాత విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. అమ్మ, దీపాన్ని వెలిగించండి. ఇక్కడ ఈ ముత్తైదో చక్కగా మనకి ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తారు. మీరందరూ కూడా ఈవిడ ఏ రకంగా అయితే పూజాది కార్యక్రమం చేస్తుందో చూసి మీరు కూడా మీ ఇంట్లో వీడియో ఎదురుకుండా పెట్టుకుని చక్కగా ఈ పూజా కార్యక్రమాన్ని చక్కగా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఇప్పుడు ముందుగా దీపారాధన చేయమన్నావు, దీపాన్ని వెలిగించారు. అయితే దీపాన్ని వెలిగించినప్పుడే అందరికీ కొన్ని అనుమానాలు వస్తాయి. గురువుగారు ఎన్ని ఒత్తులు వేయాలండి అని. ఆవు నేతితోటి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. మనకి శ్లోకం కూడా చెప్పబడింది, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని. కాబట్టి 3 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేయండి. ఆవు నేతితోటి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి, హరిద్ర కుంకుమ సమర్పయామి. అలాగే దీపాన్ని ఈసారి ఇలా పెట్టేసుకోండి పక్కకి. 2 అక్షతలు వేయండి దీపానికి. దీపాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి తమలపాకు ముచ్చిక మీ వైపు ఉండాలి. ఈ రకంగా తమలపాకు పెట్టుకుని అందులో పసుపు వినాయకుడిని పెట్టుకుని పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి పైన కూడా కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవిందాయ నమః. ఈసారి చేయి కడిగేసుకోండి పక్కన. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం పృద్యమునాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓ పుష్పం పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కొంచెం అక్షతలు పూజ చేయండి వినాయకుడి మీద. ఏ పూజ అయినా సరే ఈ 3 వేళ్లతోటి చేయాలి. చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పని చేయదు. కాబట్టి పుష్పాలతో పూజ చేసినా అక్షతలతో పూజ చేసినా ఈ 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి. ఈసారి గణపతికి పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. అక్షతలు ఎడమ పక్కకు వేసేసుకోండి మీరు. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసేయండి. మమ అనుకోండి.
మీరందరూ కూడా మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఈరోజు ముఖ్యంగా తిథి ఏమిటో చూసుకోండి, ఆ తిథి చెప్పుకోండి. మీరు ఏ శుక్రవారం చేసుకుంటారో శ్రీ వరలక్ష్మీ వ్రతం దగ్గర 4 శుక్రవారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, 5 శుక్రవారాలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఏ తిథి రోజు చేసుకుంటున్నారో చూసుకోండి, ఆ తిథి ఇక్కడ చెప్పుకోండి. అలాగే ఈ శుక్రవారాన్ని భృగువాసరం అంటారు కాబట్టి భృగువాసరే అని కూడా చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఇప్పుడు గోత్రనామాలు చెప్తాను, మీరు మీ గోత్రనామాలు మనసులో చెప్పుకోండి. మీ గోత్రం ఏంటమ్మా? తమసపాల గోత్రోద్భవస్య. మీ వారి పేరు చెప్పండి. శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్నే సమేతస్య తమస్పాలగోత్రోద్భవతి. శ్రీదేవి నామధేవత్యాః తమస్పాలగోత్రోద్భవస్య సంతానం పిల్లలు. సరయూ శ్రీజ నామధేయస్య తమస్పాలగోత్రస్య ఆశ్రిత నామధేవత్యాః. అలాగే మీరు కూడా మీ యొక్క కుటుంబంలో ఉండే వారి యొక్క అందరు గోత్రాల పేర్లు ఇక్కడ చెప్పుకోండి. అందరు గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. నమస్కారం చేసి చెప్పండి అమ్మా. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే శ్రావణ మాస మహాప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే శ్రీ వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి ఉంగరం వెళ్తే నేను ముట్టుకోండి. ఈసారి ఇలాంటి చెంబులో నీళ్ళు పోసి పెట్టుకోమన్నాను కదా విడిగా, ఆ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ పెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. కలశలో ఇలాంటి ఓ పుష్పం తీసుకుని పుష్పాన్ని ఇలా గంధంలో ముంచి మళ్ళా తిరిగి అక్షతల్లో ముంచి ఆ పుష్పాన్ని ఆ కలశలో వేసేసేయండి అమ్మా. కలశే మామూలుగా వేసేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య. ఇలా చేయి మూత వేయండి. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశేషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణాకణిక్రదతు. ఓం ఆపో వా యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప. ఓం. ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. అందులో గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోధకేన దేవం. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానం మీ మీద జల్లుకోండి. మీ పిల్లలు ఉంటే పక్కన వాళ్ళ మీద జల్లండి. ఆత్మానం. అలాగే పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఈ జలం ఏదైతే ఉందో ఇది అన్ని రకాల నదుల యొక్క జలాల్ని మనం మంత్రం ద్వారా అందులోకి ఆహ్వానించాం.
ఆ యొక్క నీళ్ళు ఎప్పుడైతే మనం జల్లుతామో ఈ పదార్థాలు బయట నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా శుద్ధవుతాయి, మనం కూడా శుద్ధవుతాము అని. ఆ రకంగా ఆ కలశలో ఉండే నీళ్ళు పవిత్రమైన నీళ్ళు అవుతాయి. అందుకనే ఈ నీళ్ళన్నీ కూడా గంగాజలంతో సమానం కాబట్టి దేవుడు కూడా ఆ నీళ్లతోటి జలనము, నైవేద్యాన్ని కూడా ఆ నీళ్లతోటి పెట్టాలన్నమాట. అంతేగాని మనం ఆచమనం చేసిన నీళ్ళు ఎంగి నీళ్ళు అవుతాయి కాబట్టి ఆ నీళ్లు దేవుడి పూజకి వాడకూడదు అని. ఇప్పుడు దాకా కలశారాధన పూర్తయింది. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. పసుపు వినాయకుడి దగ్గర పుష్పాన్ని వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం అసునేతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తం నమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమహోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం హరిద్రబింబే మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ పుష్పాన్ని అలా వేసేసేయండి. 2 అక్షతలు వేయండి గణపతి మీద. స్థిరోభవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి వేసేసేయండి. అలాగా మళ్ళా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అలాగే ఈ పంచామృతాలు సిద్ధం చేసుకున్నారు కదా, అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు. ఈ పంచామృతాలు సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పంచామృతాలు కూడా గణపతి మీద జల్లండి ఒక ఆకు ముంచి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వద సోమ వృష్ణియం భవాబాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినాముకాకరత్ ప్రణః ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్దాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషజ మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురేంద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. పంచామృతాలు చల్లాక మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్యవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గోక్షీరక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం సమర్పయామి. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఎప్పుడైతే శుద్ధాచమనీయం అంటావో అప్పుడు ఇలాగా ఓ ఉద్రంతో నీళ్ళు అలా చూపించి గణపతికి ఆ పక్కన వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రాన్ని తీసుకోండి. వస్త్రం విఘ్నేశ్వరుడి దగ్గర వేయండి. ఓం అభివస్త్రా సవసనాంజరుషాభిదేను సుదిగా పూయమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే యజ్ఞోపేతాలు ఉన్నాయి కదా, పత్తితో చేసిన యజ్ఞోపేతం, అది తీసుకుని మళ్ళీ వినాయకుడికి వేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేత ధారణానంతరం శుద్ధాచమని సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క పెట్టండి. ఒకవేళ యజ్ఞోపేతాలు వస్త్రాలు లేకపోతే అక్షతలు వేయండి. ఈసారి గంధం తీసుకుని ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వినాయకుడి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదుర్షాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పప్పయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణే హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం దూర్వాక్షతై పూజయామి. ఈసారి 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు పూజ చేయండి వినాయకుడి దగ్గర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలు, అగరబత్తులు వెలిగించండి అమ్మా. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆగ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. చూపించండి, అలా 3 సార్లు తిప్పి చూపించి తర్వాత ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఎలా చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. అలాగే దీపాన్ని నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం, ఇందాక బెల్లం ముక్కలు తీసుకోమన్నాను కదా, ఆ బెల్లం ముక్కలు గణపతి దగ్గర పెట్టి 2 అరటిపళ్ళు కూడా పెట్టి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్కల మీద కూడా నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిహిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నివేదయామి. 5 సార్లు చూపించండి. అలాగా ఓ పుష్పం తీసుకుని 5 సార్లు చూపించండి. అలాగా ఉత్తి చేత్తో చూపించకూడదు, పుష్పం తీసుకుని చూపించాలి. ఓం ప్రథమ రూపాయ నమః. ఓం ద్వితీయ రూపాయ నమః. ఓం తృతీయ రూపాయ నమః. ఓం చతుర్థ రూపాయ నమః. ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయ, మళ్ళీ 2 నీళ్ళు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పుష్పంతో ఇలా చూపించి ఇలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, అలా వదిలిపెడుతుండండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా తాంబూలంలో పెట్టి ఆ తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, హారత కర్పూరాన్ని వెలిగించండి. గంట కొట్టండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమని సమర్పయామి. 1 నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. అందరూ కూడా హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి 1 పుష్పము చిల్లర పైసా పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖస్యేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశ్చోర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ యొక్క వినాయకుడి దగ్గర వేసేసేయండి. లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మా అమ్మత్వా క్షమస్వ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఇలా అక్షతలు తీసుకుని ఆ పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి. నీళ్ళు పోసుకుని అక్షతలు తీసుకుని చేతిలో నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెల్లో అరిబేణలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం. పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. మీ పిల్లలు ఏదైనా మీ పక్క వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ శిరస్సు మీద కూడా వేసేయండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. పుష్పాన్ని తీసి తల్ల పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః
స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఆ పసుపు వినాయకుడు తీసి లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం పక్కన పెట్టేసేసుకోండి. ఈ విఘ్నేశ్వర పూజ బియ్యం బ్రాహ్మణులకు ఎవరికైనా ఇచ్చేసేయాలి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం. మళ్ళా 2 అక్షతలు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భవత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారోహే. ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మీ తిథి ఏదైతే ఉందో ఆ రోజు పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ మీరు వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు ఆ తిథి చెప్పుకోండి. అలాగే భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. ఇక్కడ గోత్రం తమస్పాల గోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య తమస్పాల గోత్రోద్భవతి. శ్రీదేవి నామధేవత్యాః తమస్పాల గోత్రోద్భవస్య సరయూ శ్రీజా నామధేయస్య తమస్పాల గోత్రస్య ఆశ్రిత నామధేయస్య సకుటుంబస్య. మీరు కూడా మీ గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత మీ కుటుంబంలో ఉండే యొక్క అందరి యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఈ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు కూడా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ గృహే అష్టలక్ష్మి స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం. ఇక్కడ మీ మనసులో ఏదైనా కోరికుంటే కనుక ఆ కోరిక తీరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. వరలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా కోరుకోండి. సిద్ధ్యర్థం అనేన అస్మిన్ దివసే వరలక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. నీళ్ళు పుట్టుకోవడం గారు వెళ్ళతోటి ప్రతి తోరాలు ఉంటాయి కదా, ఆ తోరాలు తీసుకోండి. అలాగే రూపు ఉంటుంది కదా అమ్మవారి రూపు, ఆ రూపు కూడా తీసుకుని ఒక తమలపాకులో పెట్టుకొని ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో పెట్టుకోండి అమ్మ. రూపు తోరాలు రెండు కూడా తమలపాకులో పెట్టుకుని ఎడమ చేతిలో పెట్టుకుని ఈ పంచామృతాలు ఉన్నాయి కదా, పంచామృతాలు చక్కగా చల్లండి. వాటి మీద ప్రోక్షణ చేయండి ఆ పంచామృతాలని. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వదస్వామ వృష్ణుయం భవావాజ్యస్య సంగధే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః స్వరభినాముకాకృత ప్రణ్ ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్తవితోత్పున త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధువాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతు నః స్వాదుఃపవస్వదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుభాగం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదిక స్నానం సమర్పయామి. ఈసారి ఆ తోరాలును ఆ రూపు కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టేసుకోండి. ఈసారి కలశ ఉంది కదా, ఆ కలశను తీసుకుని
ఈ సామాన్లన్నీ కూడా కింద పెట్టేయండి. ఫస్ట్ ఈ కలసలో కొంచెం నీళ్ళు పోసుకోండి. ఈ రకంగా నీళ్ళు పోసుకోండి. కొంచెం ఈ కలసకి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలస అంబుసమాశ్రితా. అలా పెట్టండి. ఈ కలశలో నీళ్ళు పోసారు కాబట్టి మళ్ళీ నీళ్ళు పోయండి. గంగే చైవ నేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చాలు. అలాగే ఈ మామిడి కొమ్మను పెట్టండి ఈసారి. ఓం కాండాత్ కాండాత్ ప్రడోహంతే పరుష పరుష పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ఈ కొబ్బరికాయ కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి కలశం మీద పెట్టండి. ఓం యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసోత స్థానముంచంద్వగుంహసః. అలాగే ఈ జాకెట్ ముక్కకు కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేయండి. ఓం యువం వస్త్రాణి పేవసావసాధేయవోరచ్చిద్రామంతవో సర్గాః అవాచరితమును తాన విశ్వత్యేన మిత్రాభరణా సచేతే. అలాగే గాజులు అవి వేసేసేయండి అలాగా కలశం మీద. ఓం క్షుప్రభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధంచ సర్వానందమే గృహాత్. ఓ పుష్పం తీసుకుని పైన పెట్టండి. ఓం పుష్పావతే ప్రసోభతే ఫలనేర ఫలావత అశ్వాయువ చజత్పరేర విరధ పార ఇష్టవః. ఈసారి కలశ తీసుకుని అక్కడ అమ్మవారి పక్కన పెట్టేసేయండి. ఓం అసునేతే పునరస్మాసుచక్షు పునః ప్రాణమెహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం దమనమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానమోపయతే. శ్రీ వరలక్ష్మీదేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామని ముట్టుకోండి. అలాగా వరలక్ష్మీదేవత కలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఈ రూపు కూడా ఇలా ముట్టుకోండి. అలాగా వరలక్ష్మీదేవతమావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రం వేయండి. అలాగే రూపు మీద కలశం మీద చిత్రపటం మీద. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ యజమాన్యస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఈసారి వరలక్ష్మి వారికి పూజ చేస్తూ ఉండండి. మొట్టమొదటి పుష్పం తీసుకోండి. ఈసారి ధ్యానం. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. వేసేసేయండి అలాగా. మళ్ళీ ఇంకో పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం. వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. సార్ మళ్ళా ఈ పంచామృతాలు చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వదస్వామ వృష్ణుయం భవాబాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణురస్వస్య వాజన సురభినాముఖాకరత ప్రణ్ ఆయోగం శతారుషతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస్తవితోత్పునః త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంద సింధవః మాధ్వేన సంతోషధేః మధునక్తముతోషతి మధుమత్పార్థివకం రజః పదుజ్యోరస్తునః పితా. జలుతుండండి. మధుబాన్నో వనస్పతిర్మధుభాగో అస్తు సూర్యః బాద్వేర్గావో భవంతునః స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోపశ్యవతమోరసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. గోక్షీరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి అమ్మవారికి వస్త్రం మీరు ఏదైతే చీరా జాకెట్ ముక్క కొనుక్కుంటారో ఆ చీరా జాకెట్ ముక్కకి పసుపు రాసిన తర్వాత ఆ చీర రవిక కూడా తీసుకొని చేత్తో పట్టుకోండి. ఈసారి ఆ చీర రవిక కూడా అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. ఓం ఉపయుతమాం దేవసః కీర్తిశ్చమలనాశః ప్రాతర్భూతోస్మిలాష్టేష్మిన్ కీర్తిమృద్ధం దాతుమే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా పక్కన పెట్టేసేయండి. లేకపోతే ఇలా పెట్టేసుకోండి. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే ఈ గాజులలో ముట్టుకోండి. అలాగా క్షుప్రభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతం సమృద్ధంచ సర్వానందమే గృహాత్. కంచకం సమర్పయామి.
అలాగే ఏవైనా ఆభరణాలు చేయించుకున్నట్లయితే కనుక ఆ ఆభరణాలు కూడా తీసుకుని పట్టుకోండి. ఈ ఆభరణాలు కూడా అమ్మవారు చూపించేసి ఇలా పెట్టేసేయండి. క్షుప్రభాషామలాం జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అబోధం సమృద్ధంచ సర్వానందమే గృహాత్ శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి నమః. ఆభరణాం సమర్పయామి. ఏవైతే మీరు బంగారు ఆభరణాలు చేయించుకుంటారో ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా అమ్మవారు చూపించి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు అయిన తర్వాత ఈసారి గంధం పుష్పం గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారా అందరాదర్శాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరీగం సర్వభూతానాం తామిహపయే శ్రియం శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం మనసక్కామమాకోతిం వాచ సత్యమచేమహే పశూనాగం రూపమన్న సమయ శ్రీ శ్రీయదామ్యస శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యే నమో నమః. పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఇలా కలసకు వేసేసేయండి. వరలక్ష్మీ పరాంబికాదేవి నమో నమః. పుష్పమాలికాం సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ అమ్మవారికి చక్కగా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పత్రి కానీ పుష్పాలు కానీ మీరు ఏవైతే తెచ్చుకొచ్చారో ఆ పత్రి పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. పత్రి కానీ పుష్పాలు కానీ పూజ చేస్తూ ఉండండి. ముందుగా అధాంగ పూజ చేసుకుందాం. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జారణీం పూజయామి. ఓం పీతాంబరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః సర్వాలింగాన్ని పూజయామి. ఈసారి పుష్పాలు అలాగే కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః ఓం ఓం అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. లేదా ఓం లక్ష్మీదేవి నమః అంటే పూజ చేస్తూ ఉండండి. లేదా ఓం వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ ఉండండి. సరే పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రియై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయై నమః
ఓం శ్రేణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః. ఈసారి కుంకుమ పూజ చేయండి. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. అగరబత్తులు వెలిగించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పిండి వంటలు అలాగే పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని చక్కగా ఆ నైవేద్యాన్ని చూపించండి. నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టండి. కొట్టండి అమ్మా. వెరీ గుడ్. ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏదైతే పిండి వంటలు ఉన్నాయో ఆ పిండి వంటలు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే ఏదైతే పళ్ళు తెచ్చారో పళ్ళు మిగతా నైవేద్యానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఎదురుగుండా పెట్టుకుని వాటి మీద నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్య ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. అవసరార్థం చిత్రాన్న సహిత కదలీఫల సహిత నారికేళ సహిత బహుబీజ ఫల సహిత దాడిమీ ఫల సహిత కాశ్మీర్ ఫలాన్ని వేదయామి. 5 సార్లు పుష్పం తీసుకుని అలా చూపించండి. ఓం ప్రథమ రూపాయ నమః ఓం ద్వితీయ రూపాయ నమః ఓం తృతీయ రూపాయ నమః ఓం చతుర్థ రూపాయ నమః ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి. 2 చేతులు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి. నీళ్ళు చుక్కలు అలా వదిలిపెట్టండి చూపించి అమ్మవారికి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి 3 సార్లు. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. మళ్ళా 3 తమలపాకులు 2 పాక చెక్కలు 1 చిల్లర పైసా తీసుకుని తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామనీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరం వెలిగించండి. గంట వాయించండి. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతయా మాసకం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. 1 నేల చుక్క జల్లి కలగద్దుకోండి. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయ. ఈసారి పుష్పము చిల్లర పైసా అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ విడితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ పాశమపీతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీయంతాం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి అక్షతలు తీసుకుని పీట వెనకాలకి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశంభవ త్రాహి మాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. ఎదురుకొచ్చి వేసేసేయండి అమ్మవారి దగ్గర. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాద్భ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీపరాంబికాదేవ్యై నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చుని లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. సరే అక్షతలు తీసుకోండి. చేతిలో నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మీపరాంబికా దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. వరలక్ష్మీపరాంబికా దేవత ప్రసాదం. మీరు పూజ చేసినటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి. దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఓ పుష్పాన్ని తలలో పెట్టుకోండి. వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వరలక్ష్మీదేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క వ్రతంలో ముఖ్యమైనటువంటి పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రత కథను చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇప్పటిదాకా కూడా పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మనం కథని భక్తి శ్రద్ధలతో వినే ప్రయత్నాన్ని చేద్దాం. కథ వినే వారందరూ కూడా అక్షతలు చేతితో పట్టుకు నమస్కారం చేయండి. ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వకాలం నైమిషారణ్యంలో శౌనకాది మహాములందరూ కూడా కూర్చుని సూతుల వారిని ఈ రకంగా అడిగారట. పూర్వకాలంలో ఋషులందరూ కూడా నైమిషారణ్యంలో ఎందుకు తపస్సు చేసుకునేవారు అంటే కనుక అక్కడ కలిపురుషుడు ప్రవేశించడు కాబట్టి ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ మధ్యాహ్నం సమయంలో ఆ గురువుగారైనటువంటి సూతుల వారిని అడిగి అనేక రకాల ధర్మపరమైన విషయాలు పురాణ విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. అయితే ఒకరోజు ఈ శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని చూచి, అయ్యా మహానుభావ, ఇప్పటిదాకా చాలా మంచి విషయాలు తెలియజేశారు. అయితే మాకు ఒక సందేహం ఉంది. ఏమిటా సందేహం అంటే, భూలోకంలో స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటిది, పుత్ర పౌత్రాభివృద్ధిని కలగజేసేటటువంటిది, సకల ఐశ్వర్యాలు కలగజేసేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే ఇప్పుడు సూతులు వారు చెప్తున్నారట, అయ్యా చాలా చక్కని విషయాన్ని అడిగారు. మీరు ఏ రకంగా అడిగారో ఆ రకంగానే ఒకానొక సమయంలో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడో అదే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తారు, శ్రద్ధగా వినండి. పూర్వకాలం పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాస పర్వతం మీద సింహాసనం మీద కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉండగా పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూసి, నాథా, భూలోకంలో స్త్రీలకి సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం కలగజేసేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగిందిట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని చూసి, పార్వతి, ఖచ్చితంగా భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక ఏ స్త్రీ అయితే ఆచరిస్తుందో ఆ స్త్రీకి సౌభాగ్యము, ఐశ్వర్యము, ఆనందము, సంతానము, దీర్ఘ సౌమంగళ్యత్వము ఖచ్చితంగా కలుగుతాయి అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు చెప్పాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు, నాథా, ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి, ఈ వ్రత విధానం ఏమిటి, దీన్ని మొట్టమొదట ఎవరు ఆచరించారు, అలాగే ఏ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అడిగిందిట. అడిగితే ఇప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట, పార్వతి, ఈ వ్రత విధానాన్ని చెబుతాను నేను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినంబు అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఎలా ఉండేది అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి పట్టణం. లంక ఏ రకంగా ఉంటుందో ఐశ్వర్యంతో ఆ రకంగానే ఈ పట్టణం కూడా మొత్తం ఇళ్ళన్నీ కూడా బంగారు ప్రాకారాలతోటి, బంగారు గోడలతోటి నిర్మితమైనటువంటి పట్టణం అంట. అంటే ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఐశ్వర్యవంతులు. అలాంటి పట్టణంలో చారుమతి అని ఒక బీద స్త్రీ కలదు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు, కానీ పాపం ఈ చారుమతి
పాపం ఐశ్వర్యం లేనటువంటిది. కానీ ఈ చారుమతి చాలా ధర్మపరాత్పరురాలు, ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉండేటటువంటిది, ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఇంట్లో పూజాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండేది. ఈవిడ పతివ్రతగా ఉంటూ ఉండేది అనమాట. పాతివ్రత్య ధర్మాలు పాటిస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా పొద్దులే తెల్లవారుజామునే లేవడము, అలాగే ఇంట్లో కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడము, అలాగే భర్తని అత్తమామలని కూడా దైవంతో సమానంగా పూజిస్తూ ఉండడము. ఇక్కడ మనం పూజ చేయడం అంటే ఏమిటంటే కనుక ఏదో కాళ్ళలో పళ్ళెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయడం కాదు. పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము, వాళ్ళకి కావలసినటువంటి అతిథి మర్యాద సత్కారాలన్నీ కూడా చేయడము, వాళ్ళకి కావలసినటువంటి వ్యవహారం ఉండకుండా చూస్తూ ఉండడము, ఈ రకంగా వాళ్ళని సేవించడం అనమాట. అంటే ప్రియముగా మాట్లాడుతుండడం, అంటే కోపంగా కాకుండా అహంకారంగా కాకుండా శాంతంగా ఉంటూ ఉండడం, ఆ రకంగా ఇంట్లో పతివ్రతగా ఉంటూ ఉండేటటువంటిది. అలాగే భర్తని అత్తమామల్ని సేవిస్తూ ఉండేటటువంటిది. ఆ రకంగా ఇంట్లో పాతివ్రత్య నిర్మాణాన్ని పాటిస్తూ అమ్మవారికి పూజ చేసుకుంటూ చాలా చక్కగా కాలక్షేపం చేస్తూ ఉండేది. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా ఏదైనా సహకారం కావాలని అందిస్తూ ఉండేటటువంటిది. ఈ రకంగా ఉండేటటువంటి చారుమతి ఒకరోజు పడుకుని ఉండగా కలలో సాక్షాత్తు అమ్మవారు కలలో కనిపించింది. వరలక్ష్మి అమ్మవారు కనిపించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ పూజకి మెచ్చి, నీ ధర్మానికి, నీ పాతివ్రత్య ధర్మానికి మెచ్చి నేను నీకు ప్రత్యక్షమయ్యాను. నువ్వు కనుక శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కనుక నన్ను పూజ చేస్తే నీకు సకల ఐశ్వర్యాలు కలగజేస్తాను అని చెప్పేసి కలలో కనిపించిందిట. ఎప్పుడైతే వరలక్ష్మి అమ్మవారు ఈ రకంగా కలలో కనిపించిందో వెంటనే ఆ చారుమతి కలలోనే అమ్మవారికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసిందిట. నమస్కారం చేసి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అమ్మవారు కనపడలేదు. ఇదేమిటి నాకు వచ్చింది కళ అనుకుంది. ఇంట్లో ఉండేటటువంటి అన్ని మూలలా వెతికింది, కానీ ఎక్కడా కూడా అమ్మవారు కనపడలేదు. అప్పుడు అనుకుంది ఈ చారుమతి, ఓహో నేను ఇప్పటిదాకా కూడా కలగన్నానన్నమాట అని అనుకుని, సరే రాత్రి పడుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారింది. లేచిన తర్వాత తన భర్తకి, అత్తమామల గారికి, అందరికీ కూడా తనకి రాత్రి వచ్చినటువంటి కళ అంతటిని కూడా విషయంగా చెప్పింది. అయ్యా మహానుభావ, రాత్రి నాకు ఈ రకంగా కళ వచ్చింది, అమ్మవారు శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు పూజ చేయమంది, ఈ రకంగా కళ నాకు వచ్చింది అని చెప్పేసరికి భర్త, అత్తగారు, మామగారు కూడా ధర్మాత్ములు కాబట్టి, వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ పూజలు పురస్కారాలు డబ్బులు అయిపోతాయి, అక్కలేని పనులన్నీ చేయకని అనకుండా తప్పకుండా నువ్వు వ్రతాన్ని చెయ్యమ్మా అని చెప్పారు. చెబితే చాలా సంతోషించింది. తనకు వచ్చినటువంటి కళని ఇరుగు పొరువాడు కూడా తెలియజేసింది. వాళ్ళందరూ కూడా సరే వరలక్ష్మి వ్రతాన్ని చేద్దామని నిశ్చయం చేసుకున్నారు. ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా, ఎప్పుడు పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళ భాగ్యోదయం చేత శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు రానే వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ వ్రతం చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి, ఆవు పేడతోటి అలికి చక్కగా పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి, అలాగే అమ్మవారికి ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పద్మముతో అలంకారం అంతా కూడా చేసి, అలాగే అమ్మవారి పూజకు కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుని, కలశను ఏర్పాటు చేసుకుని, అలాగే తోరాలు కట్టుకుని, వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపు తెచ్చుకుని, అమ్మవారి నైవేద్యానికి పిండి వంటలన్నీ కూడా సిద్ధం చేసుకుని చక్కగా చారుమతి అలాగే ఇరుగు పొరుగు వారు అందరూ కూడా కూర్చుని ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఆచరణ చేశారట. చక్కని బ్రాహ్మణుని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుని కూడా పూజించి చక్కగా సత్కారం చేసి ఆ బ్రాహ్మణుతో వరలక్ష్మి వ్రతాన్ని అంతటి కూడా చక్కగా పూజ చేయించుకున్నారట. ఈ వ్రతం అంతా పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక ప్రదక్షిణాన్ని చేశారట. ఎప్పుడైతే ఒక ప్రదక్షిణాన్ని చేశారో వాళ్ళకి గల్లు గల్లుమని శబ్దం వినపడుతోందిట. ఏమిటి శబ్దం వినపడుతోంది అని కిందకు చూసుకునేసరికి కాళ్ళకి విశేషమైన ఆభరణాలన్నీ కూడా కనపడ్డాయట. ఓహో చాలా బాగుంది అనుకున్నారు. మళ్ళా ఇంకో రెండో ప్రదక్షిణాన్ని చేశారు. ఎప్పుడైతే రెండో ప్రదక్షిణం చేశారో వాళ్ళకి చేతులకి గాజులు, వంకీలు మొదలగు ఆభరణాలన్నీ కూడా వచ్చాయట. చాలా బాగుంది అనుకున్నారు. మళ్ళా మూడో ప్రదక్షిణాన్ని చేశారట. మూడో ప్రదక్షిణం చేసేసరికి ఒళ్ళంతా కూడా విపరీతంగా నగలు, సర్వభూష అలంకారాలన్నీ కూడా వచ్చేసాయట. అంతేకాదు ఎవరైతే ఈ వ్రతంలో పాల్గొన్నారో వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఐశ్వర్యంతో నిండిపోయిందిట. అలాగే వాళ్ళ ఇళ్ళ నుంచి గజాలు, అశ్వాలు, అనేక రకాల వాహనాలన్నీ కూడా వచ్చి నిలబడ్డాయట చారుమతి ఇంటి దగ్గరికి. కాబట్టి ఈ వ్రతం అంతా కూడా పూర్తయిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని కథ శ్రద్ధగా విని తోరాలు కట్టుకుని అమ్మవారి రూపు కట్టుకున్నారట. కట్టుకుని వాయనాలన్నీ కూడా ఇచ్చుకున్నారట. ఇచ్చుకుని బయటికి వెళ్ళేసరికి వాళ్ళ యొక్క ఇళ్ళ నుంచి వచ్చినటువంటి రథాలు, ఏనుగులు, అశ్వాలు, వాహనాలు ఇవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయారట.
ఏమిటి ఇదంతా కూడా మనం చేసినటువంటి వరలక్ష్మి పూజ వల్లే ఈ ఐశ్వర్యం వచ్చిందా అని ఆనందపడి సంతోషించి వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రసాదం కళ్ళగద్దుకుని ఆ యొక్క నోట్లో వేసుకుని ఆ యొక్క బ్రాహ్మణుడికి ముఖ్యంగా ఆ పూజ చేసినటువంటి వ్రతం చేయించినటువంటి బ్రాహ్మణుడికి విశేషంగా పూజించి సత్కారం చేసి దక్షిణ తాంబూలాలన్నీ కూడా ఇచ్చి ఆనందపరిచి ఆ యొక్క బ్రాహ్మణుతోటి అలాగే ఇరుగు పొరుగు వారితో అందరితోటి కలిపి చక్కగా భోజనాన్ని చేశారట. భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చినటువంటి రథాలు అలాగే ఈ యొక్క గజాపరమైనటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ అనుకుంటున్నారట, పొగుడుతున్నారట. ఓహో ఇదంతా కూడా మనకి చారుమతి వల్ల కదా ఇలాంటి సౌభాగ్యం ఐశ్వర్యం కలిగింది అని ఆ చారుమతి దేవుని మిక్కిలు పొగుడుకుంటూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళారట. అప్పటి నుంచి కూడా మానకుండా ప్రతి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు కూడా ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క వ్రతం ఆచరించడం ప్రారంభం చేశారట. ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ప్రారంభం చేశారో ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారో ఈ వ్రతం చేసిన కారణం చేత వాళ్ళకి సంవత్సరము కూడా ఐశ్వర్యం పెరుగుతూ ఉండడం అలాగే ధనధన ప్రవర్ధమానం అవుతూ ఉండడం అలాగే చక్కని దీర్ఘాయుష్యు కలగడము పుత్ర పౌత్రాభివృద్ధి కలగడము సంతానం కలగడము ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉండడము జరుగుతున్నాయట. కాబట్టి ఆ రకంగా మొట్టమొదటి చారుమతి అనేటటువంటి స్త్రీ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం ఎలా చేయాలో అందరికీ తెలియజేసింది. కాబట్టి ఎవరైతే భూలోకంలో స్త్రీలు ఈ రకంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని అలాగే సంతానం కలుగుతుంది అని ఐశ్వర్యం కలుగుతుంది అని దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది అని ఈ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు చెప్పారు. అందులోనూ ప్రధానంగా ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా చేయాలి. కారణం ఏమిటి అంటే కనుక ఏ స్త్రీ అయినా సరే ఖచ్చితంగా కోరుకునేటటువంటిది దీర్ఘ సౌమంగళ్యత్వం. కారణం ఏమిటి అంటే కనుక స్త్రీకి భర్త ఆనందంగా ఉంటేనే భర్త సంతోషంగా ఉంటేనే ఎన్ని ఐశ్వర్యాలున్నా ఎన్ని నగలున్నా అవన్నీ వేసుకోవడానికి అలాగే అందంగా తిరగడానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి అలాగే సంతోషంగా ఉండడానికి కారణం అవుతుంది. అదే భర్త సుఖంగా లేడనుకోండి భర్త ఆరోగ్యంగా లేడనుకోండి భార్యకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత సంతానం ఉన్నా ఎన్ని నగలున్నా కూడా అవన్నీ ఆనందాన్ని ఇవ్వవు. కాబట్టి స్త్రీకి సకల ఆనందాన్ని శుభాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే కనుక దీర్ఘ సౌమంగళ్యత్వం అంటే తన భర్త ఆయుష్. కాబట్టి ఎవరైతే ఏ స్త్రీ అయితే తన భర్త ఆనందంగా ఉండాలని కోరుకుంటుందో అలాగే ఇంట్లో ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉండాలని కోరుకుంటుందో అలాంటి ఏ స్త్రీ అయినా సరే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి తెలియజేశాడు. అలాగే శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. కాబట్టి అలాగే ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ వరలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి సకలైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అని తెలియజేస్తూ కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. కాబట్టి 2 నక్షత్రాలు అక్కడ వేసి 2 నక్షత్రాలు సరస్సు మీద వేసుకోండి. అమ్మవారి దగ్గర వేసి 2 నక్షత్రాలు సరస్సు మీద వేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. వ్రత కథంతా పూర్తయింది. ఇప్పుడు ఆ తోరాలు ఏవైతే ఉన్నాయో పూజ చేసినటువంటి తోరాలు అవి మీరు కుడి చేతికి కట్టుకోండి. ఒకవేళ మీరు కట్టుకోలేకపోతే కనుక ఎవరన్నా సాధ్యమతులు సహకారం తీసుకొని కట్టించుకోండి. అలాగే అమ్మవారి యొక్క రూపు కూడా మెడలో వేసుకోండి. ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకోండి. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి వ్రతాన్ని చేసుకున్నారో అయితే దక్షిణ ఇవ్వకుండా చేసేటటువంటి పూజ ఫలించదు కాబట్టి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వీడియో చూసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారో వాళ్ళందరూ కూడా మీరు దక్షిణ పంపాలి అనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్కి కానీ మా ఫోన్పే నెంబర్కి కానీ లేదా మేము ఇచ్చేటటువంటి అకౌంట్ నెంబర్కి కానీ మీరు దక్షిణ తాంబూలాలు పంపించవచ్చు అని తెలియజేస్తూ అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని ప్రతి సంవత్సరము కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ మీరందరూ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ స్వస్తి.